వెంకయ్యనాయుడు గారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు దేశమంతా ఇళ్ళు కేటాయించినప్పుడు టిడ్కో ఇళ్ళు కానీ ఇవి కానీ ఇలాంటివి ఆంధ్రప్రదేశ్కి రెట్టింపు ఇళ్ళు వచ్చాయి. దాదాపు 1,80,00,000 ఇళ్ళు ఏమి వచ్చినట్టున్నాయి ఆయన చొరవ వల్ల. దేశంలో కొంతమంది బీజేపీ వాళ్ళే అనేవాళ్ళు, ఈయనేంటి నా సొంత రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నాడు, కర్ణాటక నుంచి ఎంపీ అయి ఉండి ఏపీకి తీసుకెళ్తున్నాడు అని బీజేపీ వాళ్ళే అనేవాళ్ళు కొంతమంది. సో అట్లా కొంత. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మీకు కూడా బాగా తెలుసు, అదే పవర్ ప్లాంట్ అది ఎంపీగా ఉన్నారు అప్పుడు. పవర్ ప్లాంట్ ఏంటది అడవుల్లో ఉంటుంది కాదండి, అదో పవర్ ప్లాంట్ ఉంటుందండి అడవుల్లో గోదావరి మీద. అయితే మామూలుగా హైడల్ పవర్ ప్లాంటే అది 1000 మెగావాట్తో అయితే నేషనల్ కాంట్రిబ్యూషన్ క్యాన్సిల్ చేసుకుని మొత్తం స్టేట్కి ఉపయోగించుకునేలాగా తెచ్చుకోగలిగారు. అది దట్ వాజ్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. అది ఇదిగా చెప్తాను, ఐఎమ్ సారీ నాకు పవర్ ప్లాంట్ పేరు గుర్తు రావట్లేదు. సో ఇట్లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎంత పెద్ద విషయం కదా అది, అందుకని అంటున్నాను నేను. అగ్రి ఇక్కడ ఒకటి ఉంటుంది వెంకటకృష్ణ గారు, మనం గమనించాల్సిందంటే మన పుల్లారావుకిను విక్రమ్ గారికి వీరు కూడా తెలిసి ఉండాలి. ఇప్పుడు రైల్వేస్ ఉంది, రైల్వే మినిస్టరు మన రాష్ట్రానికి వచ్చిన మనం ఒక రైల్వే బ్రిడ్జ్ కానీ ఒక రైల్వే గేట్ 100 శాంక్షన్ చేశారనుకోండి, అగైన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ 30% ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అది లేకుండా శాంక్షన్ చేసిన ప్రాజెక్టులు అట్లానే కుంటుపడిపోతాయి. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు 100% ఇవ్వగలిగే కొన్ని ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేసి ఆ పోర్ట్ఫోలియో మన దగ్గర ఉన్నా లేకపోయినా కానీ మంత్రి పదవి ఉంది కాబట్టి స్టడీ చేసి మన రాష్ట్రానికి ఎక్కువగా అటువంటి యాక్టివిటీస్, డెవలప్మెంట్ ఫండ్స్ కానీ లేదా హౌసింగ్ కానీ రోడ్స్ కానీ అవి తెచ్చుకుంటే దానివల్ల మన రాష్ట్రానికి ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది, ప్రజలకి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం అనేది నా భావన. కరెక్ట్ గా అదే పాయింట్ నేను అంటూ అసలు డిబేట్ యొక్క సెంట్రిక్ ఐడియా కూడా అదే ఉద్దేశం. ఏంటి అంటే విద్యుత్ ప్లాంట్ సీలేరు ప్లాంట్, మీరు మంత్రిగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు ఎంపీగా ఉన్నారు. ఎంపీగా ఉన్నా. అవును, సీరియల్ హైడ్రో ప్రాజెక్ట్ అదే చెప్తున్నా, నాకు పేరు వెంటనే సైకి అవ్వలేదు. అయితే ఇటువంటి చాలా ఇప్పుడు ఇప్పుడు స్వర్ణ చతుర్భుజి రహదారుల నిర్మాణం దీనికి సంబంధించి కూడా వాజ్పేయి గారు ముందు ఒప్పుకోకపోతే అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద నాకు వైజాగ్ తడా ఇవ్వండి అని చెప్పి నేను అడిగాను. అప్పుడు ఆయన సరే చేయండి అని అంటే చేసి చూపించామని చెప్పి రీసెంట్గా మా ఎండి రాధాకృష్ణ గారు చేసిన ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నాకు గుర్తుంది. అవును కదా. సో ఇటువంటివి మా లీడర్కి ఎట్లా ఉంటుందంటే సార్, మంత్రి పదవులు అనేది సరే ఇప్పుడు అదేదో నామకావాస్తే కాకుండా ఇప్పుడు వాజ్పేయి గారు 7 మంత్రులు ఇస్తా అన్నాడు. కానీ మాకు రాష్ట్రం కోసం మాకు ఎక్కువగా అభివృద్ధికి ఏది కావాలో అది సహకరించండి, పదవులు లేకపోయినా పర్లేదని ఆ రోజుల్లో మీకు గుర్తుంటుంది. ఇవాళ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఇక్కడ మన హైదరాబాద్లో ఉంది. ఆ రోజు బాబు గారు పట్టుబట్టి తీసుకొచ్చారు ఐఆర్డీ. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు ఏదైతే ఉందో వాటిని పట్టుబట్టి ఫ్రీ టు ఎయిర్ పాలసీలో కొంచెం రిఫార్మ్స్ తీసుకురావడం, ఐటీ సెక్టర్ కానివ్వండి, రోడ్స్ మీరు చెప్పిన గోల్డెన్ క్వార్టర్ లెటర్లు కానివ్వండి, మేజర్ షేర్ అంటే ఆ ఐడియాస్ ఇచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేసుకురావడానికి దోహదపడింది. అదేవిధంగా ఏంటంటే మంత్రులు కూడా ఉండటం వల్ల నేను అశోక్ గజపతి రాజు గారు సివిల్ ఏవియేషన్ ఉన్నప్పుడు కూడా నేను మొన్న రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు ఏం చేసేవాడిని, మంత్రి గారిని ఎంబడబెట్టుకుని మిగతా మంత్రుల దగ్గరికి వెళ్ళి మన రాష్ట్రానికి ఏమేమి రావాలో ఏమేమి చేసుకోవాలో కొంతవరకు దోహదపడుతుంది. అంటే కేంద్ర మంత్రిగా అప్రోచ్ త్వరగా ఉంటుంది. అయితే ఏంటంటే మన దగ్గర ఆ పాజిటివ్ యాటిట్యూడు, అందుకే వ్యక్తులు ముఖ్యమని నేను ఎందుకన్నానంటే మనకు ఆ హోంవర్క్ చేయాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం కూడా ఆయా యొక్క డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు కేంద్ర మంత్రి
ఆ విధంగా మిగతా శాఖల నుంచి కూడా మన అంటే రామ్మోహన్ గారు ఇక్కడ విషయం ఏంటంటే సపోజ్ అర్బన్ డెవలప్మెంట్ మన మంత్రి అనుకోండి, అమరావతి గురించి పెద్దగా ఆలోచించుకోకుండా కొంత స్పీడ్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అమరావతి, వైజాగ్, అలాగే తెలంగాణలో కొన్ని నగరాలు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అలాగే రూరల్ డెవలప్మెంట్ అనుకోండి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కొంత చేసుకోవచ్చు. అలాగే జలశక్తి అనుకోండి, పోలవరం కొంత స్పీడప్ అవుతుంది. అదే వేరే వాళ్ళు మంత్రులు అయ్యారనుకోండి, ఈ 3టికి 4టికి వెళ్ళి రిప్రజెంటేషన్లకే కాలం గడిచిపోతూ ఉంటుంది. వాళ్ళంతా అంత స్పీడ్గా రెస్పాండ్ అవ్వరు కదా. సో అందుకని నేను అడుగుతున్నా. ఒక్క నిమిషం సార్, పుల్లారావు గారు నమస్కారం.